చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి రామకుప్పం మండలానికి చెందిన ఎంపీటీసీలు, సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం నుంచి రొద్దం మండలానికి చెందిన ఎంపీటీసీలు, మడకశిర నియోజకవర్గం మడకశిర మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్లు, అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీకి సంబంధించి అక్కడి నుంచి వచ్చిన కౌన్సిలర్లు, వీరితో పాటు ఈ ప్రాంతాలకు సంబంధించిన ముఖ్య నేతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీరంతా కూడా తెగువ చూపించిన పరిస్థితుల మధ్య మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మీ అందరితో కూడా కాసేపు గడిపే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది బహుశా నాకన్నా కూడా మీకే బాగా తెలుసు. రాష్ట్రంలో ఈరోజు విలువలు లేని, విశ్వసనీయత లేని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో తులసి ముక్కల్లా ఎంపీటీసీలమైన, జెడ్పీటీసీలమైన, కౌన్సిలర్లమైన అయ్యా చంద్రబాబు మమ్మల్ని చూసి నేర్చుకో రాజకీయాలు ఎలా చేయాలి అని చెప్పి తెగువ చూపించి రాజకీయాలకు అర్థం చెప్పి గట్టిగా నిలబడిన మీ అందరికీ కూడా మీ జగన్ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సెల్యూట్ చేస్తా ఉన్నాను. కారణం ఏమిటంటే రాజకీయాలలో ఉన్నప్పుడు విలువలు ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. ఈ రెండింటికి కూడా అర్థం తెలియని వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అని అంటే అన్ఫార్చునేట్గా అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పడానికి నిజంగా ఈ రాష్ట్ర పౌరుడిగా నేను తలదించుకోవాల్సిన పరిస్థితి. అంతగా దిగజార్చినడు ఈ పెద్ద మనిషి రాజకీయాలను. ఈరోజు రాజకీయాలలో ఇటువంటి దారుణమైన పరిస్థితులు కూడా చూడాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలే. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అని అంటే, ఒకసారి ఈ రామకుప్పానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం, ఈ రామకుప్పానికి సంబంధించి ఎంపీటీసీకి సంబంధించిన ఒక కేస్ స్టడీ, ఒక ఎంపీపీ చనిపోయిన పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 16కు సంబంధించిన ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే గెలిచారు. మరి ఇలాంటి చోట ఎందుకు చంద్రబాబు అనే వ్యక్తి పోటీ పెడతా ఉన్నాడు? గెలవడం అన్నదానికి మీనింగ్ ఎక్కడుంది? గెలవలేము అన్న సంగతి తెలుసు. గెలిచిన వాళ్ళందరూ కూడా, ఇక్కడ నుంచి గెలిచిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ టికెట్ మీద, ఆ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు. మరి ఇలాంటి చోట 6 మందిని ఇక్కడి నుంచి లాక్కునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి చేశారు. తర్వాత వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు ప్రయాణం చేస్తూ ఉన్న, మిగిలిన ఎంపీటీసీలు ప్రయాణం చేస్తూ ఉన్న వాహనాన్ని దగ్గరుండి పోలీసుల చేత అడ్డుకున్నారు. హైకోర్టు ఆదేశాలతో భద్రత కల్పించాల్సిన పోలీసులు సాక్షాత్తుగా దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ లాగా తయారయ్యారు. చివరికి కోరం లేకపోయినా కూడా 6 మంది సభ్యులు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు లొంగి అటువైపున వెళ్ళిన పరిస్థితుల మధ్య కూడా ఏకంగా డిక్లేర్ చేసుకున్నారు అధికారుల చేత. ఇలాంటి రాజకీయ వ్యవస్థతో మనం పోటీ చేస్తూ ఉన్నాం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం, ఇక్కడ కూడా పరిస్థితి చూస్తే ఎలా ఉంది అంటే, ఏకంగా 15 ఎంపీటీసీలకు 15 ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీనే గెలిచింది. మళ్ళీ ఇక్కడ పోటీ పెట్టే పరిస్థితి మామూలుగా ఎవరు చేయకూడదు.
ఇక్కడ కూడా ఎంపీపీ చనిపోయిన పరిస్థితుల మధ్య ఇక్కడ ఎంపీపీని ఎన్నుకునే ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా తారుమారు చేయడానికి చాలా కష్టపడ్డాడు. దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారే తన కుప్పంలో ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు తానే చేస్తూ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకు కూడా ఇదే మాదిరిగా మీరు కూడా రాజకీయాలు చేయండి అని చెప్పి తానే దిక్సూచిగా నిలుస్తూ తానే ఇలాంటి చెడిపోయిన రాజకీయాలను ప్రేరేపిస్తూ ఉన్నాడు. సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ 20 మంది ఇక్కడ నుంచి కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీకి సంబంధించి 15 మంది గెలిచారు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి 5 మంది మాత్రమే గెలిచారు. పాపం ఎస్సీ కాన్స్టిట్యున్సీ లక్కప్ప లాంటి పాపం ఒక చిన్న కార్యకర్త అక్కడ నుంచి మన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నేను ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇలాంటి చోట కూడా ప్రలోభాలు పెట్టి ఆ కౌన్సిలర్లను లాగాలి అని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని అంటే రాష్ట్ర చరిత్రలో ఎవడు ఉండడు ముఖ్యమంత్రి స్థానంలో. అయినా కూడా ఆ 15 మందిలో కూడా చాలామంది గట్టిగా నిలబడిన పరిస్థితులు, కొంతమందిని మాత్రం ప్రలోభాలకు అటువైపున వెళ్ళిన పరిస్థితుల మధ్య చూస్తూ ఉన్నాం. అన్నమయ్య జిల్లా రాజంపేట ఈ మున్సిపాలిటీ అయితే 29 మంది కౌన్సిలర్లకు గాను 24 కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ టికెట్ మీద గెలిచిన వాళ్ళు. మరి 29లో 24 మంది వైఎస్ఆర్సీపీ టికెట్ మీద గెలిచిన పరిస్థితులు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కేవలం 4 మాత్రమే గెలిచిన పరిస్థితులు రాజంపేటలో ఉన్నప్పుడు ఒకడు ఇండిపెండెంట్గా గెలిచారు. మరి సంఖ్యాబలం లేనప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలాంటి హేయమైన రాజకీయాలను ప్రేరేపిస్తున్నాడో ఎవరికీ తెలియదు. కానీ ఇక్కడ కూడా ఎంత కష్టపడినా కూడా ఒకడంటే ఒకడు కూడా పోని పరిస్థితిలో కూడా ఇక్కడ కూడా మన వాళ్ళు చాలా గట్టిగా కూడా నిలబడతా ఉన్నారు అని అంటే నిజంగా గొప్ప సంగతి. ఇక్కడ అందరికీ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నానంటే నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అనేదానికి నిదర్శనం. మన ఎంపీటీసీలు ఎవరైతే ఇవాళ తెగో చూపుతూ ఉన్నారో విలువలకు విశ్వసనీయతకు గట్టిగా నిలబడి మేము ఎంపీటీసీలమైనా జెడ్పీటీసీలమైనా కౌన్సిలర్లమైనా అయ్యా చంద్రబాబు నీకన్నా పోలిస్తే మేము చాలా చిన్న పదవుల్లో ఉన్నవాళ్ళము, అయినా కూడా మాకు విలువలు ఉన్నాయి, విశ్వసనీయత ఉంది, రాజకీయాలకు అర్థం మేము చెప్తా ఉన్నాం, నిన్ను చూస్తే రాజకీయాలే సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాయి, నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నావు, తల దించుకో అయ్యా చంద్రబాబు అని చెప్పి ఇక్కడి నుంచి మన వాళ్ళు సంకేతం ఇస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని కష్టాలున్నా కూడా చిక్కటి చిరునవ్వుతోనే ఉన్నాం. చిక్కటి చిరునవ్వుతోనే ప్రజలకు చెప్పిన ప్రకారం మేనిఫెస్టోలో ఏదైతే మాట చెప్పామో ఆ చెప్పిన ప్రతి మాట కోవిడ్ లాంటి కష్టాలున్నా కూడా మీ జగన్ ఏ రోజు కూడా బటన్ నొక్కడంలో ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు. నేను ఒకటి చెప్తా ఉన్నా. ఈరోజు కార్యకర్తలు పడుతూ ఉన్న బాధలు నా కళ్ళతో నేను చూస్తూ ఉన్నా. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించినందుకు, కేవలం జగన్ను సొంత కుటుంబ సభ్యుడిగా ఆప్యాయంగా ఆదరించినందుకు ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఏదైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ బాధలు ఆ కష్టాలు స్వయంగా నేను చూశా కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నా. ఇక నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో మాత్రం పరిస్థితి ఇట్లుండదు అని చెప్తాను. మొట్టమొదటి పీఠం కార్యకర్తకే వేస్తా, ఈ మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఈరోజు ఎవరెవరైతే పోలీసులు, ఎవరెవరైతే అధికారులు, ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి. నేను చెప్తా ఉన్నా, మీరు నోట్ చేసుకోండి. ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్కు ఉన్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి. యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్, అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈరోజు అయితే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెర పడాలి అని అంటే ఏదైతే నువ్వు విత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే
ఇంకొకసారి నువ్వు ఆ విత్తనం ఎత్తడానికి నువ్వు భయపడే పరిస్థితిలోకి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది. ఎవడెవడైతే అధికారి, ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. చట్టం మీద దోషులుగా నిలబెడతాము. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయి ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టం. 7 సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది. సినిమా మాత్రం. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.